Okay, guys. Good morning to all of you. Can you hear me? Okay, now Good morning, sir. Horrible, sir. Good morning, sir. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఏమైంది అవట్లేదంటే ఎవరైనా కనెక్ట్ చేస్తారా? కనెక్ట్ చేయండి దానికి. ఒక్క నిమిషం ఆగండి, చిన్న టెక్నికల్ ఇష్యూ. ఒక్క నిమిషం. Okay, guys. So okay, guys. Good morning to all of you. Okay, so ఈ రోజు మనం బేసిక్ గా ఓటీసీ ప్రాసెస్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది చూద్దాం మనం. సో రిగార్డింగ్ ఓటీసీ ప్రాసెస్ సంబంధించి మనం కంప్లీట్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి are you familiar with any order management systems? So ఈ క్వశ్చన్ కి మీనింగ్ ఏంటి ఎవరు చెప్తారు? ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఎనీ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అన్నాడు. సో ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి మనకి ఏమేమి ఇంటర్ఫేసెస్ అంటే ఇంటర్ఫేస్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ అన్నమాట. అంటే ఎస్ఏపిలోనే చేయరు, అన్ని కూడా క్లయింట్ అదర్ టూల్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్డర్ మేనేజ్మెంట్ ఓన్లీ ఎస్ఏపిలోనే కాదు, అదర్ టూల్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు సేల్స్ ఫోర్స్ తెలుసా? సేల్స్ ఫోర్స్ ఎక్కడ విన్నారా? రోడ్ల మీద వెళ్తే మనకి అమీర్పేట స్టేషన్ లో సేల్స్ ఫోర్స్ అని ఉంటుంది. ఓకే, సో అలాగే జోహో, ఫ్రెష్ డెస్క్, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ ఇంటర్ఫేస్ టూల్స్. మీరు ఏం చెప్పాలంటే ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఎస్ఏపిలోనూ చేస్తారు, అదర్ ఇంటర్ఫేసెస్ లో కూడా చేస్తారు. సో రాసుకోండి, అదర్ ఇంటర్ఫేస్ ఏంటి ఇలా చెప్పాలి మీరు. ఐ హావ్ వర్క్డ్ విత్ సెవరల్ డిఫరెంట్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇన్ మై ప్రీవియస్ రోల్. ఏం చెప్పాలి? ఐ హావ్ వర్క్డ్ విత్
several different order management systems in my previous role, including Salesforce, Zoho, Freshdesk. ఓకే, ఇవి థర్డ్ పార్టీ టూల్స్ అన్నమాట. అంటే నాట్ ఓన్లీ ఎస్ఏపి లోనే కాకుండా అదర్ దాంట్లో కూడా సేల్స్ ఫోర్స్ అనేది ఏంటంటే కంప్లీట్ గా ఒక థర్డ్ పార్టీ ఇంటర్ఫేస్ అన్నమాట. మొత్తం సిఆర్ఎం అంతా, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంతా ఈ సేల్స్ ఫోర్స్ లోనే చేస్తారు. ఆర్డర్ మేనేజ్మెంట్ క్రియేషన్, కస్టమర్స్ క్రియేషన్ అన్ని కూడా దేంట్లో చేస్తారు? సేల్స్ ఫోర్స్. ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ అన్నమాట. నాట్ ఓన్లీ ఎస్ఏపి కాకుండా వేరే థర్డ్ పార్టీ టూల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? Including, so I have worked with several different order management systems in my previous roles, okay, including Salesforce, Zoho and Freshdesk. So I find that Salesforce is one of the most comprehensive platforms because it allows me to manage all aspects of order from start to finish. It is also many helpful features such as the lead capture, email marketing, customer relationship. రాసుకోండి, సేల్స్ ఫోర్స్ కి ఏమేమి ఉన్నాయి? లీడ్ క్యాప్చరింగ్ అంటే చెప్పండి. లీడ్ క్యాప్చరింగ్ అంటే లీడ్స్ క్యాప్చర్ చేయడం అంటే ఏంటి? దాని మీనింగ్ ఎవరు చెప్తారు? సేల్స్ ఫోర్స్ సంబంధించి ఫీచర్స్ ఉన్నాయండి. సేల్స్ ఫోర్స్ ఫీచర్స్. లీడ్ క్యాప్చర్ అంటే కస్టమర్ ఆర్డర్స్ చేస్తారు కదా, ఆ ఆర్డర్స్ మనం క్యాప్చర్ చేసుకోవడం. ఈమెయిల్ మార్కెటింగ్, ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే సేల్స్ ఫోర్స్ లో ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇంటిగ్రేషన్ అనేది అదర్ సిస్టమ్ తో ప్రాపర్ గా లేకపోవడం అనేది ప్రాబ్లం అన్నమాట. అంటే ఒక మాడ్యూల్ అంటే ఒక ఈ సేల్స్ ఫోర్స్ అనేది వేరే దాంతో లింకేజెస్, ఇంటిగ్రేషన్ అంటే ఒక దాంతో ఒకటి లింక్ అన్నమాట. సో ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ సేల్స్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు? ఈ పాయింట్ రాయండి. సో ఆన్సర్ ఏంటి చెప్పండి? Are you familiar with any order management system? I have worked with several different order management systems in my previous roles, including Salesforce, Zoho and Freshdesk. Okay, ఇవే కాకుండా ఇంకా ఏం చెప్తారు మరి? లీడ్ క్యాప్చర్, నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్, నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. However, one of the biggest challenge I have faced when using Salesforce is lack of integration with the other systems. So, this is one of the biggest challenge. So, Salesforce lo biggest challenge enti ante other system to connectivity issues. Okay, ఇది other systems అంటే SAP గాని ఇట్లతో SAP తో Salesforce connectivity issue ఉంటుంది. ఓకే, అలాగే SAP తో లేదా అదర్ సిస్టమ్స్ తో ఇది కనెక్టివిటీ ఇష్యూ ఉంది. సో ఈ క్వశ్చన్ కి ఏం చెప్తారు? ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఎనీ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అదర్ దాన్ SAP అంటే ఏం చెప్పాలి? ఎస్. సో వాట్ ఆర్ ద అదర్ థర్డ్ పార్టీ టూల్స్ జనరల్లీ యూస్? Salesforce, Zoho and Freshdesk. So generally by using the Salesforce, what kind of features we will see? Lead capture, email marketing and customer relationship management. What is the biggest challenge in the Salesforce? Salesforce lack of integration with the other systems. Other systems are nothing but SAP. So what are the some most important skills? Nee daggara ఏమేమి, what are the most important skills you have that make you good order management specialist? అంటే నీ దగ్గర అద్భుతమైన స్కిల్ సెట్ ఏముంది ఒక ఆర్డర్ మేనేజ్మెంట్ కి నేర్చుకోవడానికి కానీ, ఒక ఆర్డర్ మేనేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ నీ దగ్గర ఉన్న అద్భుతమైన స్కిల్ సెట్ ఏంటి అని అడిగారు. వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ అంటే ఏం స్కిల్స్ కావాలి? ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ యూ హ్యావ్ మేడ్ యూ హ్యావ్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్? ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ గా నీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అని అడిగారు అనమాట. ఓకే, సో ఐ బిలీవ్ ఇక్కడ మీరు ఎలా చెప్పాలంటే ఐ బిలీవ్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడే ఉంది. ఇవి చదువుకున్నా సరిపోతుంది, మీరు ఆన్సర్ చేసినా పర్లేదు, ఇలా అన్నా చెప్పొచ్చు. ఐ బిలీవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆర్డర్ మేనేజ్మెంట్ లో నేను ఏం చెప్పాను? మెయిన్ కావాల్సింది ఏంటిది? కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఆర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ మేక్ మీ గుడ్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి అండ్ అటెన్షన్ కూడా ఉంది. ఓకే, సో ఈ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి.
I am great in communicating with customers, vendors, ensure that orders are processed correctly, accurately, on time. సో అంటే ఏంటి, మనం జనరల్ గా యాజ్ ఏ స్పెషలిస్ట్ కింద ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. యాజ్ ఏ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ గా సో వీ నీడ్ టు కనెక్ట్, ఎవరిని కనెక్ట్ అవ్వాలి, సమ్ టైమ్స్ వీ నీడ్ టు కనెక్ట్ వెండర్స్ అండ్ కస్టమర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన అడ్రసెస్ ని, వాళ్ళకి సంబంధించిన క్వరీస్ ని మనం వెంటనే రిసాల్వ్ చేయాలి. ఓకేనా, టైమ్లీ మేనర్ లో రిసాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర. సో నువ్వు నీ దగ్గర ప్రాబ్లమ్ స్కిల్స్ ఏంటి అంటే క్విక్లీ ఐడెంటిఫైయింగ్ ద ఇష్యూస్. సో ప్రాబ్లమ్ స్కిల్ అంటే ఏంటి, ఇష్యూస్ ని తొందరగా ఐడెంటిఫై చేయగలం, ఎవరివి, కస్టమర్ సంబంధించినవి. అండ్ డెవలప్ సొల్యూషన్ టు ఇన్షూర్ ఆర్డర్ ఫుల్ఫిల్డ్ యాక్యురేట్లీ ఆర్ నాట్, ఆర్డర్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది సో నువ్వు చేయగలవు. ఓకే, ఫైనల్లీ మై అటెన్షన్ టు డీటెయిల్ అలౌస్ టు ఇన్షూర్ దట్ ఆల్ ఆర్డర్స్ ఆర్ ప్రాసెస్డ్ యాక్యురేట్లీ. సో అన్ని ఆర్డర్స్ ప్రాసెస్ అయినాయా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ స్కిల్ సెట్. ఓకే, సో ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఎనీ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం చెప్పాలి, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్, ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ SAP, Salesforce, Zoho and Freshdesk. So what are the features in the Salesforce? So lead capture, email marketing, customer relationship management. What is the biggest challenge I have faced when using Salesforce? Lack of integration with the other systems. ఇవన్నీ మూడు కలిపి ఒకేసారి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ యూ హ్యావ్ మేక్ యూ గుడ్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ గా నువ్వు అంత ఎక్స్పర్ట్ అవడానికి రీజన్ ఏంటి, బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఆర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ మేక్ మీ గుడ్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఐఎమ్ గ్రేట్ ఎట్ కమ్యూనికేటింగ్, ఏం చెప్పాలి, ఐఎమ్ great at communicating with customers, vendors, ensure the orders are processed accurately, on time. ఈ పాయింట్ చెప్పాలి, అంటే ఆర్డర్స్ అనేవి యాక్యురేట్ గా జరుగుతున్నాయా లేదా అనేది. ఓకే, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ allow me to quickly identify. నా దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయన్నా కదా, సో దాన్ని ఎందుకు ఇవి, క్విక్లీ ఐడెంటిఫైయింగ్ ద ఇష్యూస్, తొందరగా మనం ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు ఇన్షూర్ ఆర్డర్ ఈస్ ఫుల్ఫిల్డ్ యాక్యురేట్లీ. సో మనకి ఫస్ట్ ఏంటంటే ఇష్యూని ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ సంబంధించిన ఇష్యూని ఐడెంటిఫై చేసి వారికి ఇమీడియట్ గా మనం రెస్పాన్స్ అనేది అవ్వాలి. బై ఎలాగా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న దగ్గర, నెక్స్ట్ ఏ స్కిల్స్ ఉన్న దగ్గర, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఒక ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ గా నీకు కావాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. So how would you go about fulfilling an order that contains multiple items that need to be shipped separately? దాని మీనింగ్ ఎవరు చెప్తారండి? How would you go about fulfilling an order that contains multiple items that need to be shipped separately? అంటే ఏంటి, this question can help the interviewer understand how you do approach complex task, whether how అంటే ఏంటి, ఈ క్వశ్చన్ ఏంటంటే నీకు ఎందుకు అడుగుతారు అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. దిస్ క్వశ్చన్ హెల్ప్ ద ఇంటర్వ్యూవర్ అండర్స్టాండ్ హౌ యూ వుడ్ అప్రోచ్ కాంప్లెక్స్ టాస్క్, వెదర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుల్ఫిల్లింగ్ ఆర్డర్స్ విత్ మల్టిపుల్ ఐటమ్స్. యూజ్ ఎగ్జాంపుల్స్, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ వేర్ యూ ఫుల్ఫిల్డ్ ఆర్డర్స్ విత్ మల్టిపుల్ ఐటమ్స్ దట్ నీడ్ టు బి షిప్డ్ సెపరేట్లీ అండ్ డిస్క్రైబ్ హౌ యూ ఆర్గనైజ్ ద ప్రాసెస్. ఇక్కడ సింపుల్ గా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇచ్చాడు అంటే మీరు నిజంగా రియల్ టైమ్ లో పని చేశారా లేదా, ఓకే, ఒక ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ క్వశ్చన్ అడగొచ్చు నిన్ను. హౌ వుడ్ యూ గో అబౌట్ ఫుల్ఫిల్లింగ్ ఆర్డర్ దట్ కంటైనింగ్ మల్టిపుల్ ఐటమ్స్ అంటే ఒక ఆర్డర్ లో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే అవి ఎలా షిప్ చేస్తావు. ఓకే సార్, దట్ నీడ్ టు బి షిప్డ్ సెపరేట్లీ, ఎలాగా షిప్పింగ్ ఎలా సెపరేట్ గా ఎలా చేస్తావు అనేది. ఒక ఆర్డర్ లో ఏంటిదండి, మల్టిపుల్ ఐటమ్స్ మల్టిపుల్ మెటీరియల్స్. ఓకే, కస్టమర్ రా మెటీరియల్ ఆర్డర్ చేయొచ్చు, సెమీ ఫినిష్ ఆర్డర్ చేయొచ్చు, స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చేయొచ్చు. ఒకటే ఆర్డర్ చేస్తాడా కస్టమర్, సో మల్టిపుల్ మెటీరియల్స్ ని కస్టమర్ ఆర్డర్ చేయొచ్చు. సో అలాంటప్పుడు షిప్పింగ్ ఎలా చేస్తావు అనేది ఇచ్చాడు అనమాట. ఈ క్వశ్చన్ ఏంటంటే సో రియల్ టైమ్ లో నువ్వు నిజంగా వర్క్ చేసావా లేదా అనేది ఈ జస్ట్ వన్ క్వశ్చన్ తోనే తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే రియల్ టైమ్ లో పని చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం, రియల్ టైమ్ లో పని చేయలేనప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేరు. సో మీరు చెప్పేటప్పుడు ఇన్ మై ప్రీవియస్ కంపెనీ, ఇన్ మై లాస్ట్ రోల్ అని మాట్లాడాలి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఇన్ మై ప్రీవియస్ కంపెనీ, సో ఇన్ మై లాస్ట్ కంపెనీ, ఇన్ మై ప్రీవియస్ రోల్, ఇన్ మై లాస్ట్ రోల్
ఇలా యాడ్ చేసి నేను ఇలా చేశాను అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఆర్ ఇన్ మై లాస్ట్ రోల్ అని చెప్పి మీరు మాట్లాడాలి. సో ఇన్ మై లాస్ట్ రోల్ యాజ్ అన్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, లాస్ట్ రోల్ లో నేను యాజ్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కింద ఐ హ్యాడ్ అన్ ఆర్డర్ దట్ కంటైన్డ్ 5 డిఫరెంట్ ఐటమ్స్ దట్ నీడ్ టు బి షిప్డ్ సెపరేట్లీ. సో ఇక్కడ ఏంటి చెప్పండి పాయింట్, ఇన్ మై లాస్ట్ రోల్ అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, లాస్ట్ రోల్ లో ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ లో ఐ హ్యాడ్ అన్ ఆర్డర్, నా దగ్గర ఒక ఆర్డర్ వచ్చింది. సో ఆ కంటైనింగ్ ఏంటిది 5 డిఫరెంట్ ఐటమ్స్, అది 5 డిఫరెంట్ ఐటమ్స్ అంట దట్ నీడ్ టు బి షిప్డ్ సెపరేట్లీ. ఓకే, టు ఇన్షూర్ దట్ ఈచ్ ఐటమ్ వాస్ షిప్డ్ కరెక్ట్లీ I created separate shipments for each item based on the shipping method required. For example, if one needed shipped via ground shipping, I would create a separate shipment for that one item alone. So simply ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ మై లాస్ట్ రోల్ యాజ్ అన్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఓకే, ఐ హ్యాడ్ అన్ ఆర్డర్. సో ఈ లాస్ట్ రోజులో నేను లాస్ట్ రోల్ అంటే ప్రీవియస్ కంపెనీలో నాకు ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చింది. యాజ్ ఐ గాట్ దిస్ రిక్వైర్మెంట్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేసామని ఇక్కడ ఇచ్చాడు, ఐ హ్యాడ్ 5 డిఫరెంట్ ఐటమ్స్ దట్ నీడ్ టు బి షిప్డ్ సెపరేట్లీ. సో 5 ఐటమ్స్ సెపరేట్ గా షిప్ చేయాలంట. టు ఇన్షూర్ దట్ ఈచ్ ఐటమ్ వాస్ షిప్డ్ కరెక్ట్లీ. సో ప్రతి ఐటమ్ షిప్ అయింది కరెక్ట్ గా అయిందా లేదా, ఐ క్రియేట్ సెపరేట్ షిప్మెంట్స్ ఫర్ ఈచ్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది షిప్పింగ్ మెథడ్ రిక్వైర్డ్. సో ఈ యొక్క పాయింట్ చాలు. సో ఈ యొక్క పాయింట్ చెప్పండి చాలు. ఐ క్రియేటెడ్ సెపరేట్ షిప్మెంట్స్ ఫర్ ఈచ్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది షిప్పింగ్ మెథడ్ రిక్వైర్డ్. ఈ ఆర్డర్ మేనేజ్మెంట్ లో ఇంతకు మించి దాటెళ్ళే ఛాన్స్ లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్న టాపిక్స్ ఈ క్వశ్చన్స్, ఇవి సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఇంత మించి ఛాన్స్ లేదు. ఆర్డర్ మేనేజ్మెంట్ మీరు జాబ్ కొట్టేయచ్చు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఈ క్వశ్చన్ చదువుకుంటే మీరు ఈజీగా ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయగలరు. సో లాస్ట్ కంపెనీలో నాకు ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఒకేసారి 5 ఐటమ్స్ ని షిప్ చేయాలి అని. నేను ఈచ్ ఐటమ్ షిప్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసా. నెక్స్ట్ ఏం చేశాను, ఐ క్రియేట్ సెపరేట్ షిప్మెంట్ ఫర్ ఈచ్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది షిప్పింగ్ మెథడ్ రిక్వైర్డ్. సో ఈ పాయింట్ చెప్పాలి మీరు. సో వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ ఫర్ కన్ఫర్మింగ్ దట్ అన్ ఆర్డర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఆర్ ప్రాసెస్డ్? సో నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు జనరల్ గా ఒక ఆర్డర్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు? సో ఒక ఆర్డర్ అనేది కన్ఫర్మ్ గా రిసీవ్ అయిందా లేదా ప్రాసెస్ అయిందా అన్నది ఎలా నువ్వు చేస్తావు అంటే, ఎలా చెక్ చేస్తావు? ఐ ఫస్ట్ చెక్ మై ఈమెయిల్ ఇన్బాక్స్. సో ఫస్ట్ నేను ఈమెయిల్ బాక్స్ లో చెక్ చేసుకుంటా ఫర్ ఎనీ ఆర్డర్స్ దట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ బై కస్టమర్ దగ్గర నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయని ఈమెయిల్ చెక్ చేస్తా. ఇఫ్ ఐ ఫైండ్ అన్ ఆర్డర్ ఇన్ మై ఇన్బాక్స్, I open the email and confirm that all information correct being moved to next step. Next means I enter the order information into system process. Once the order has been entered in the system, I receive email notification that let me know the order has been received. Finally, I ship the order out to the customer. So, ikkada simple point ichadu. So, emani ichadu enti, what is your process for confirming that order has been received and processed? So, order anedi receive ayinda leda neeku ela telusudi? ఎవరు ఆర్డర్ చేస్తారు? జనరల్ గా కస్టమర్స్ ఆర్డర్ చేస్తారు. అది రిసీవ్ అయిందా లేదా నీకు ఎలా తెలుస్తుంది? సో యూ నీడ్ టు చెక్ ద ఈమెయిల్. సో ఇక అదే అన్నాడు, ఐ ఫస్ట్ చెక్ ఈమెయిల్ ఫర్ ఆర్డర్స్. ఐ ఫస్ట్ చెక్ మై ఈమెయిల్ ఇన్బాక్స్ ఫర్ ఎనీ ఆర్డర్స్ దట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ బై కస్టమర్. సో ఫస్ట్ కస్టమర్ ఏమైనా ఆర్డర్ సబ్మిట్ చేశాడా లేదా అని ఫస్ట్ చెక్ ఏంటిది? ఈమెయిల్. ఓకే, ఇఫ్ ఐ ఫైండ్ ఆర్డర్ ఇన్ మై ఇన్బాక్స్, నా దాంట్లో నేను ఆర్డర్ కనుక చూస్తే, ఈమెయిల్లో ఆర్డర్ చూస్తే ఏం చేస్తాను, నేను ఆ ఈమెయిల్ని ఓపెన్ చేస్తాను అండ్ కన్ఫర్మ్ చేసి ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో కస్టమర్ ఆర్డర్ చేశాడు, దాంట్లో ఇనాక్యురేట్ డీటెయిల్స్ ఉండొచ్చు, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ లో ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే దాంట్లో ప్రాపర్ గా ఇనాక్యురేట్ డీటెయిల్స్ ఉండొచ్చేమో. మనకు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కస్టమర్కి ఇమీడియట్ గా కాల్ చేసి లేదా ఈమెయిల్ చేసి దాన్ని ముందు కనుక్కుంటాం, ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఆ తర్వాత యాక్యురేట్ గా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, కస్టమర్ ఆర్డర్స్ మనం ఏం చేయాలి, నోట్ చేసుకోవాలి. ఎక్కడ నోట్ చేసుకుంటాం? SAP సిస్టమ్ లో నోట్ చేసుకుంటాం. ఎంక్వైరీ అంతేనా? సో కస్టమర్ సంబంధించిన ఫస్ట్ ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, ఈమెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని కస్టమర్ ఆర్డర్స్ అనేవి ప్రాపర్ గా చేశాడా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఈ పాయింట్ చెప్పాలి మీరు.
ఇందులో ఇంత పెద్దగా రాసాడు అంత అవసరంలా, బట్ దాంట్లో మీనింగ్ నువ్వు చెప్పగలిగితే నీ ఓన్ లాంగ్వేజ్ చెప్పగలిగితే సరిపోతుంది మనకి. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ చెక్ ఏంటి, ఈమెయిల్ ఓపెన్ చేయటం, ఈమెయిల్ ని చెక్ చేయటం. నెక్స్ట్ ఏంటి మనకి, నెక్స్ట్ ఈమెయిల్ ఆ కస్టమర్ సంబంధించిన ఆర్డర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAP లో మనం నోట్ చేసుకోవడం. సో కస్టమర్ ఆర్డర్స్ ని చేసుకొని మనం ఏం ప్రిపేర్ చేస్తాం, కస్టమర్ పర్చేజ్ ఆర్డర్స్ మనం ఏం ప్రిపేర్ చేస్తాం, సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. సో సేల్స్ ఆర్డర్ మీ కూడా ఏంటి VA01. సో అవి అడిగినప్పుడు ఇంటర్వ్యూ చెప్పాలి మీరు. సో ఇక్కడ చూడండి, ఇది కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైం, ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైం వెన్ యూ హ్యాడ్ టు డీల్ విత్ డిఫికల్ట్ కస్టమర్. సో డిఫికల్ట్ కస్టమర్ అంటే ఎవరు, గట్టిగా కొంతమంది కస్టమర్స్ ఇప్పుడే ఆర్డర్ చేస్తారు, ఇప్పుడే కావాలంటారు, అవునా కదా? సో ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైం వెన్ యూ హ్యాడ్ ఎ డీల్ విత్ డిఫికల్ట్ కస్టమర్, హౌ యూ రిసాల్వ్ ద సిచ్యువేషన్. సో కొంతమంది కస్టమర్ తలతెక్కల వాళ్ళు జరుగుతూ ఉంటారు, అవునా కదా? సో అలాంటి వాళ్ళతో నువ్వు తెక్కల వాళ్ళతో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు. ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఈవెన్ మనకు కాలుతున్నా సరే నవ్వుతా మాట్లాడాలి, సింపుల్గా, అవునా కదా? లోపల ఎంత కాలుతున్నా సరే నవ్వుతానే మాట్లాడాలి. కస్టమర్ ఇస్ గాడ్, అవునా కదా? సో వాటితో మనకి పని అయ్యేంత వరకే, తర్వాత నువ్వెవరో నేనెవరు. కాబట్టి ఇన్ మై లాస్ట్ రోల్, ఇలాంటి వాడు తగిలాడంట, ఇన్ మై లాస్ట్ రోల్ యాజ్ అన్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఇలా చెప్పాలి, ఇలా ఈ వర్డ్ టెర్మినాలజీ యూజ్ చేయాలి మీరు. సో ఇన్ మై, చూడండి అన్నిట్లో కూడా ఎలా రాశాడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లాగా రాశాడో లేదా, అందుకే నేను ఇది పట్టుకొచ్చి మీకు చెప్పడానికి రీజన్. సో ఇన్ మై లాస్ట్ రోల్ యాజ్ అన్ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఓకే, ఐ హ్యాడ్ ఎ కస్టమర్ who was very upset because their order arrived late. వాళ్ళ ఆర్డర్ లేట్ గా అయిందంట వాడికి. ద కస్టమర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ 2 days. చెప్పా కదా, కస్టమర్ 2 days లో ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ బట్ ఇట్ టుక్ 3 days అంట, ఒక రోజు లేట్ అయింది. దానికి వాడు అప్సెట్ అయిపోయాడంట. ఫర్ us to ship to out, ద కస్టమర్ థ్రెటెండ్, బెదిరిస్తున్నాడంట, టు క్యాన్సిల్ దేర్ ఆర్డర్, నాకొద్దు నీ ఆర్డర్, నాకొద్దు, క్యాన్సిల్ చేస్తున్నా అంటున్నాడు. ఓకే, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ వీ వర్ సారీ. చెప్పా కదా, అన్ని మూసుకొని ఉండాలి. సో ఆర్డర్, ఐ ఎక్స్ప్లెయిన్ దట్ వీ వర్ సారీ అబౌట్ ద డిలే, ఓకే, అండ్ ఆఫర్డ్ దెమ్ ఏ డిస్కౌంట్ ఆన్ దేర్ నెక్స్ట్ ఆర్డర్. సో బాబు సారీ అయిపోయింది, ఇంకో ఆర్డర్ లో నేను డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి కొంచెం బిస్కెట్ వేసాం, ఓకేనా? ద కస్టమర్ అగ్రీడ్ టు కీప్ ద ఆర్డర్ అండ్ యాక్సెప్టెడ్ ద డిస్కౌంట్. ఇప్పుడు దీన్ని బట్టి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు ఎవరు చెప్తారు? దీన్ని బట్టి మీకు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు ఎవరు చెప్తారండి? అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు చెప్పండి, ఎవరు చెప్తారు? సో అసలు ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతారు ఇంటర్వ్యూర్? ప్రొవైడ్ an ఎగ్జాంపుల్ ఆఫ్ టైం. సార్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలండి? ఓకే, సో తెక్కల వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి, మంచి వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, ఎన్ని తిట్టినా నవ్వుతా మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ రూల్. అంటే ఎక్కువ మాట్లాడకూడదు, వాడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించరా బాబు అని అర్థం, సింపుల్గా. ఓకే, కాబట్టి మనకి టైప్స్ ఆఫ్ కస్టమర్స్ డిఫరెంట్ ఉంటారు. ఓకే, ఒక్కొక్కటి బాహుబలి నచ్చుద్ది అంటాడు, ఒక్కొక్కటి నచ్చదు అంటాడు, ఏముంది అంటాడు అందులో. సో అట్లాగే సో కస్టమర్ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కస్టమర్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు, మన దగ్గర ప్రోడక్ట్ ఏదో ఉంది దాంట్లో అని చెప్పి, తర్వాత వాడు చెప్పిన ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ వాడికి దొరకలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు రిసీవ్ చేస్తూ. కానీ సో అలాంటి వాడు ఆ కంగారు పడిపోగా నీకు ఇంకోటి ఇస్తానని చెప్పి వాడికి ఇంకోటి ఇవ్వటము, లేకపోతే అదే టైప్లో ఉన్నది అంటగట్టడము, లేకపోతే ఇంకోటి చేయటం చేయాలి. ఇంకా మనకి కంప్లీట్గా ఆర్డర్ ఏమవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి. ఆర్డర్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి, సో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్డర్ మేనేజ్మెంట్లో ఉంటాం కాబట్టి ప్రోడక్ట్, ఎవడైతే ప్రోడక్ట్ ఉంటాడో అంటే ఏంటి, ఇలా మనం ఆర్డర్ని కస్టమర్ని సాటిస్ఫై చేస్తే, ఇలా మనం కస్టమర్ని ఏదో రకంగా వాడిని సాటిస్ఫై చేస్తే మనకి ఎంతో కొంత ఇన్సెన్సిటివ్ లాంటివి, లేకపోతే ఇలాంటి కంపెనీ బెనిఫిట్ కింద మీకు ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేశారు కాబట్టి. ఓకేనా? ఇదేంటండి, హ్యావ్ యూ హ్యాడ్
have you had to choose one order management system to use for the rest of your career? Why would it be? Why? And if you had chosen order management system rest of the career, it would be Salesforce. ఏం అవసరం లేదండి. సో ఆర్డర్ మేనేజ్మెంట్లో జనరల్గా ఎక్కువగా ఇదేంటంటే సేల్స్ ఫోర్స్ గురించి ఇచ్చాడు, ఎస్ఐపి గురించి కాదు. మనం జనరల్గా దేంట్లో చేస్తామండి ఆర్డర్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎస్ఏపి అని చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ ది ఎస్ఏపి వీఆర్ ఆల్సో యూజింగ్ సేల్స్ ఫోర్స్, జోహో యూజ్ చేస్తామని చెప్పండి. ఓకే, ఇది సేల్స్ ఫోర్స్ లో గురించి ఇచ్చాడు, మనకు అవసరం లేదు. చూడండి ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్, వాట్ వుడ్ యూ డూ, ఇవన్నీ ట్రిక్కీ సిచ్యువేషన్స్ ఇచ్చాడు. అర్థమైందా? ఇవన్నీ ఒక ఆర్డర్ మేనేజ్మెంట్లో ఒక రాడ్ కస్టమర్ దొరికినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పినాం. ఒక ఆర్డర్ మేనేజ్మెంట్లో సరిగ్గా మనం షిప్మెంట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే ఎలా షిప్ చేసి పంపిస్తావు అనేది ఒక ట్రిక్కీ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, సో వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ యాక్సిడెంట్లీ ఎంటర్డ్ అండ్ ఇన్కరెక్ట్ ఫోన్ నెంబర్ ఫర్ కస్టమర్ ఇన్ ది సిస్టమ్. సిస్టమ్ అంటే ఎస్ఏపి సిస్టమ్ అని అర్థం చేసుకోండి, లేదా సేల్స్ ఫోర్స్. ఎస్ఏపి సిస్టమ్ లేదా సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ అంటే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా దేంట్లో ఉంటుంది, సిఆర్ఎం సేల్స్ ఫోర్స్లో చేస్తారు. సో కంపెనీస్లో ఎక్కువ ఏంటంటే నవే డేస్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఎక్కువ యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఎస్ఏపి సేల్స్ ఫోర్స్ రెండు ఇంటిగ్రేటెడ్ కనెక్ట్ చేస్తారు. సేల్స్ ఫోర్స్లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం అనుకో డైరెక్ట్గా వచ్చి ఎస్ఏపిలో పడుతుంది. సేల్స్ ఫోర్స్లో పీజీఏ చేసాం అనుకో డైరెక్ట్గా వచ్చి ఎస్ఏపిలో పడుతుంది. సేల్స్ ఫోర్స్లో బిల్లింగ్ చేసాం అనుకో డైరెక్ట్గా వచ్చి ఎస్ఏపిలో పడుతుంది. ఇంటిగ్రేషన్, ఎస్ఏపికి సేల్స్ ఫోర్స్కి ఇంటిగ్రేషన్ ఉంటుంది రియల్ టైంలో. సార్ ఎందుకు సార్ మరి ఇంకెందుకు సేల్స్ ఫోర్స్ యూజ్ చేసుకుని ఎస్ఏపి ఎందుకు అని అంటారా? అంతే కదా సార్, మరి సిఆర్ఎం కంప్లీట్గా దాంట్లోనే సేల్స్ ఫోర్స్లోనే చేస్తాం, ఇంకా ఎస్ఏపి ఎందుకు అంటే ఎస్ఏపిలోనూ సిఆర్ఎం ఉంది, సేల్స్ ఫోర్స్లోనూ సిఆర్ఎం ఉంది. మరి ఎస్ఏపి కన్నా సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం చాలా పవర్ఫుల్, చాలా బాగా యూజర్ ఫ్రెండ్లీ. మరి ఎస్ఏపి ఎందుకు? వై ఎస్ఏపి? ఎస్ఏపి ఈజ్ కనెక్టెడ్ విత్ మెనీ సేల్స్ ఫోర్స్ లాంటి చాలా వాటితో కనెక్టివిటీ అయి ఉంటుంది. అరీబాతో కనెక్టివిటీ ఉంటుంది, క్యాడెన్సీతో కనెక్టివిటీ ఉంటుంది, బ్లాక్ లైన్తో, అంటే మెనీ ఇంటర్ఫేస్తో కనెక్టివిటీ. ఎస్ఏపి అంటే బిగ్ ఓషియన్ మొత్తం, బిగ్ ఈఆర్పి. సేల్స్ ఫోర్స్ అనేది ఒక కస్టమర్ పాయింట్, కానీ ఎస్ఏపి ఆల్. అంటే ఎస్ఏపితో చాలా థర్డ్ పార్టీ టూల్స్ కనెక్టివిటీ అయి ఉంటాయి, నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ ఈజ్ ఓన్లీ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్. కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రిక్కీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది కూడా చూస్తాడు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినపడుతుందండి, ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే సార్. సో వాట్ వుడ్ యూ డూ if you accidentally entered an incorrect phone number for a customer in system? సో అంటే ఏంటి చెప్పండి, దీని మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? సో వాట్ వుడ్ యూ డూ, ఇక్కడ దాకా చూసుకుని ఆర్డర్ మేనేజ్మెంట్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. రేపు పొద్దున్న ఎల్లుండి బిల్లింగ్ చెప్తాను. ఓకే, బిల్లింగ్ క్వశ్చన్స్, ఓటీసీ మొత్తం. ఓకే, ఈ 7 చాప్టర్ 7 8 అయినట్టున్నాయి క్లాసెస్, అవి చూసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను గ్యారంటీ జాబ్ వస్తుంది. సో కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, తప్పే లేదు. 40,000 ఈజీగా జేబులో పెట్టుకోవచ్చు. సో వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ యాక్సిడెంట్లీ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇన్ ది కస్టమర్ ఇన్ ది సిస్టమ్. అంటే సిస్టమ్ అంటే ఇక్కడ ఏంటి? సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఏపి లేదా సేల్స్ ఫోర్స్. సో ఇప్పుడు కస్టమర్ మాస్టర్ డేటాలో ఫోన్ నెంబర్ అంటే కరెక్ట్గా ఇస్తే ఏంటి పరిస్థితి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ యాక్సిడెంటలీ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ ఫోన్ నెంబర్ ఫర్ కస్టమర్ మై ఫస్ట్ స్టెప్ వుడ్ బి, ఇలాగే మాట్లాడాలి. చూడండి చాలా సింపుల్గా ఉంది లాంగ్వేజ్ కూడా. సో మై ఫస్ట్ స్టెప్ వుడ్ బి కాంటాక్ట్ కస్టమర్ డైరెక్ట్లీ. ఓకే, కాంటాక్ట్ కస్టమర్ డైరెక్ట్లీ, లెట్ దెమ్ నో అబౌట్ ద మిస్టేక్, apologize for the inconvenience it may cost. Then I would enter the correct phone number into the system so that it is available for future orders. Finally, I would review the system to make sure that there are no other errors like this one. ఒకవేళ
సో కస్టమర్ సంబంధించిన దాంట్లో మనం ప్రాపర్గా ఓకే ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే వాడి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు డైరెక్ట్గా మనం కస్టమర్నే కాంటాక్ట్ అయ్యి ఓకే సో ఇది ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్గా కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాం అనమాట. అది ఫ్యూచర్లో జరగకుండా మనం ట్రై చేస్తాం. ఫ్యూచర్ ఆర్డర్స్లో ప్రాబ్లమ్స్ లేకుండా ట్రై చేస్తాం. కస్టమర్తో ఒకేసారి ఆర్డర్ ఉంటే ఇంకా చాలా ఉంటాయి ఫ్యూచర్లో. కస్టమర్ మనతో 3 months రిలేషన్షిప్ పెట్టుకుంటాడు, 6 months పెట్టుకుంటాడు. కస్టమర్ రిలేషన్షిప్ అంటే కస్టమర్కి మనకి బెనిఫిట్స్, మ్యూచువల్ బెనిఫిట్స్. నీకేంటి నాకేంటి అవునా కదా. కస్టమర్కి ఏం కావాలి, క్యాట్ డిస్కౌంట్లు కావాలి సింపుల్గా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సింపుల్గా హౌ వెల్ చూడండి ఇక్కడ హౌ వెల్ డూ యూ థింక్ యూ కెన్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్ దట్ మే ఇంపాక్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ ది ఫ్యూచర్. అంటే ఏంటిది అర్థం? సో రానున్న రోజుల్లో ఏమైనా కొత్త టెక్నాలజీస్ మార్కెట్లో ఎమర్జ్ అయితే ఆర్డర్ మేనేజ్మెంట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? లైక్ కొత్త టెక్నాలజీ అంటే ఏంటి? మనకి ఉన్న టెక్నాలజీస్ ఏంటి? మనకు తెలిసిన టెక్నాలజీ SAP, సేల్స్ ఫోర్స్, జోహో, ఇవి మన టెక్నాలజీస్. ఐ థింక్ ఐ కెన్ అడాప్ట్ అంటే నిన్ను ఎలాగ టెస్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఏదైనా కొత్త సిస్టంలో మేము చేయాలి వస్తుంది, ఇవన్నీ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాలి వస్తుంది. ప్రాసెస్ ఒకటే కానీ సిస్టమ్ మారచ్చు. ఓకే మీకు SAPలో ఆర్డర్ OTC ప్రాసెస్ అంటే ఓన్లీ SAPలో మాత్రమే వెళ్ళకండి, ఆర్కిల్లో వెళ్ళొచ్చు, పీపుల్సాఫ్ట్లో వెళ్ళొచ్చు, ఓకే సేల్స్ ఫోర్స్కి కూడా వెళ్ళొచ్చు. ఆర్డర్ మేనేజ్మెంట్ మీరు SAPలో చేశాను అని చెప్పి చెప్పుకోవచ్చు, బట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు మీకు. సో డేటా ఎలా ఎంటర్ చేయాలి సిస్టంలో అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. మీరు ఈవెన్ SAP నేర్చుకున్న ఓన్లీ SAPకి మాత్రమే జాబులకు వెళ్ళాలేమో అని మైండ్ సెట్ ఉన్నారేమో. నో, పీపుల్సాఫ్ట్కి వెళ్ళండి, ఆర్కిల్కి వెళ్ళండి, అన్నిటికి వెళ్ళండి. మీకు కావాలి జాబు అంటే అన్నిటికి వెళ్ళొచ్చు. ఓకేనా? ఓన్లీ SAP అని కాదు, ప్రాసెస్ సేమ్ ఫర్ ఆల్, బట్ సిస్టంలో ఎంటర్ చేయటం వేరే ఉంటుంది అంతే. ఆ సెషన్లో ఎంటర్ చేసేది మీకు ఎలాగో జాబ్లో మీకు చెప్పేస్తారు, ఒక ట్రైనింగ్ ఇస్తారు, KT ప్లానింగ్ ఇస్తారు, కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఇక్కడ వేరే టెక్నాలజీస్ మీద నాట్ ఓన్లీ SAP అదర్ టెక్నాలజీస్ మీద నువ్వు పని చేయగలుగుతావా, చేస్తావా లేదా టెక్నాలజీ జస్ట్ అడిగాడు. ఐ థింక్ ఐ కెన్ అడాప్ట్. చూడండి ఇక్కడ పాయింట్, ఐ థింక్ ఐ కెన్ అడాప్ట్ వెల్ టు న్యూ టెక్నాలజీస్ దట్ మే ఇంపాక్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ ఫ్యూచర్. I have strong interest to staying up to date with the current trends and technologies. చూసారా, నాకు SAPయే కాదు ఇంకా అదర్ టెక్నాలజీస్ కూడా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది అనే మైండ్ సెట్ని ఇంటర్వ్యూవర్కి చూపి. నేర్చుకుని పక్కన పెట్టు, ముందు ఆ ఇంట్రెస్ట్ నువ్వు ఇంటర్వ్యూవర్కి చెప్పాలి. అర్థమైందా? సో ఐ థింక్ ఐ కెన్ అడాప్ట్ వెల్ టు న్యూ టెక్నాలజీస్ that may impact order management in future. Okay, I have a strong interest in staying up to date with the current trends and technologies. I regularly read industry publications and attend conferences to learn about new development in the field. I actively participate in the online forums లోను, డిస్కషన్స్ గ్రూప్స్ లోను. అంటే ఏంలా నేను మార్కెట్లో OTC మీద ఏం వచ్చినా సరే దాని మీద నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. ఏ టెక్నాలజీ మార్కెట్లో వచ్చినా వెళ్ళి నేర్చుకుంటా ఉంటాను, ఇంట్రెస్ట్ చూపిస్తాను అనే విల్లింగ్ఫుల్నెస్ని మీరు చూపించాలి ఇంటర్వ్యూ. అర్థమైనా పాయింట్? సో నాట్ ఓన్లీ SAP, ఐఎమ్ విల్లింగ్ టు రెడీ వర్క్ విత్ ఎనీ అదర్ టెక్నాలజీస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ లైక్ సేల్స్ ఫోర్స్, జోహో, ఓకే, అండ్ ఎనీ న్యూ I will work with respect to technology అని చెప్పొచ్చు. మీరు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే, బిజినెస్ డిమాండ్ చేస్తే, ఇఫ్ బిజినెస్ డిమాండ్ ఆర్ సిచ్యువేషన్ డిమాండ్, డెఫినెట్లీ ఐ విల్ వర్క్ విత్ న్యూ టెక్నాలజీస్తో పాటు వర్క్ చేస్తాను అని చెప్పాలి. ఓకే, ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఆర్డర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓన్లీ మీకేనా?
Anyone please confirm? అందరికీ బ్రేక్ అవుతుంది సార్. అందరికి బ్రేక్ అవుతుందా చెప్పాలిగా. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఆర్ యూ ఫెమిలియర్ విత్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్ ప్రాసెస్? ఆర్డర్ మేనేజ్మెంట్ ప్రాసెస్, సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మీద ఫెమిలియరా? సో దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఎస్, ఐ యామ్ వెరీ ఫెమిలియర్ విత్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్. హౌ టు క్రియేట్ సేల్స్ ఆర్డర్, వాట్ ఇస్ ద టీ కోడ్, VA01 క్రియేషన్, VA02 చేంజ్, VA03 డిస్ప్లే. ఓకే, ఒక్క నిమిషం అండి. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఆర్ యూ ఫెమిలియర్ విత్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే సేల్స్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. మొత్తం ఓటీసీ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకే, మనం చెప్పుకున్నాం కదా. ఇది ఆల్రెడీ అయిపోయింది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ లోనే చెప్పుకున్నాం. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో హౌ డు యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్ విత్ కోవర్కర్స్ ఆర్ కస్టమర్స్? ఇది కూడా ఇందాక డిస్కస్ చేసాం. కొంతమంది కస్టమర్స్ మనకి ఆర్డర్ లేట్ అయితే వాడు రిజెక్ట్ చేశాడు, అప్పుడు ఏం చేస్తావు, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ లాగా ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది కోవర్కర్స్ అంటే నీతో పాటు పనిచేసే వాళ్ళతో లేకపోతే కస్టమర్స్ తో నీకు పడకపోవచ్చు, అవునా కదా? సో హౌ డు యూ హ్యాండిల్ ఆ సిచ్యువేషన్ ని, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? సో కన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు, నీ కలీగ్స్ తో కూడా కన్ఫ్లిక్ట్స్ ఉండదు. నీకు వర్క్ అట్మాస్ఫియర్ లో ఏంటంటే పక్కనోడే శత్రువు, మంచోళ్ళలాగా కనపడతారు అందరూ, కానీ పక్కనోడే శత్రువు. ఓకే, ఎందుకంటే వాడి ప్రమోషన్ వచ్చుద్దా, వీడి ప్రమోషన్ వచ్చుద్దా, వీడి హైక్ వచ్చుద్దా, ఆడి హైక్ వచ్చుద్దా అని చెప్పి కాపు కోసం కూర్చుంటా ఉంటారు అందరూ. చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన మొత్తం అంతా కూడా మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఆఫీస్లో అట్లా ఉన్నాయి, అదే ఎవరు స్ప్రెడ్ చేస్తారో తెలియదు, అట్లా స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. ఆఫీస్ అట్మాస్ఫియర్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అందరూ కూడా పబ్లిసిటీ మ్యాన్స్ ఉంటారు. ఓకే, సో మీ విషయం, చిన్న పర్సనల్ విషయం అవతలకి తెలిసినా సరే అది మొత్తానికి స్ప్రెడ్ చేసేస్తారు A to Z. సో అప్పుడు ఇంకా ఆఫీస్లో ఉన్న మనం బయటపోవటం. సో ఎంత మంచి వర్కర్ అయినా సరే చిన్న చిన్న పాలిటిక్స్ తో బలైపోతూ ఉంటారు, ఎంత పెద్ద వర్కర్ అయినా సరే. సో ఆఫీస్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు, మీ దగ్గర మంచిగా ఉండి మాట్లాడి మళ్ళీ మీ విషయాలు వెళ్ళి వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి పర్సనల్ విషయాలు కానీ, ప్రైవేట్ విషయాలు కానీ, శాలరీ డిస్కషన్స్ కానీ, నీకు ఎంత శాలరీ అనే విషయం కానీ, ఓకే, మీ శాలరీ విషయం కూడా ఎప్పుడు కూడా పక్కనోడికి చెప్పకూడదండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు 5 years ఎక్స్పీరియన్స్. ఓకే, నా కింద ఒక జూనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు 2 years. ఓకే, నాకు 10 లక్షల శాలరీ, నా జూనియర్కి 3 లక్షల శాలరీ. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, నా జూనియర్కి ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు. బట్ నేను ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ట్యాకిల్ చేయగలుగుతా, వాడు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ట్యాకిల్ చేయలేడు, కానీ ఇంగ్లీష్ మాట్లాడగలడు. వాడు ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు మేనేజర్ వచ్చాడు, మేనేజర్ ముందు నేను మాట్లాడలేకపోయాడు, వాడు మాట్లాడాడు, వాడిని కొంచెం పొగిడే వెళ్ళిపోయాడు మేనేజర్, వాడు ఎలా ఫీల్ అవుతాడు? వీడికంటే నేను తోపుని అనుకుంటాడు, అవునా కదా? తర్వాత వాడు అనుకుంటాడు, అన్న నీ శాలరీ ఎంత అని అడుగుతా, లేదమ్మా తమ్ముడు 10 లక్షలు అంటాం. అన్న నీకన్నా బెస్టే కదా, ఏమో వీడికి ఏమి రాకుండా 10 లక్షలు ఇస్తున్నారు, నాకు 5 లక్షలు ఇస్తున్నారు అని చెప్పి వాడు ఫీల్ అయిపోతా ఉంటాడు. ఓకే, సో అక్కడ ఏమవుతుంది? ఎక్స్పీరియన్స్ అంతా నేర్చుకున్నంతా కూడా పుస్సు. ఓకే, తర్వాత మళ్ళీ ఆడి ఏం చెప్తాడు, 10 మంది చెప్తాడు, కనీసం ఇలా కూడా మాట్లాడలేకపోయాడు, ఆడికంటే నేనే బెస్ట్ అని ఇంకో 20 మంది చెప్తాడు. స్ప్రెడ్డింగే, రూమర్స్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది ఆఫీస్లో, పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి, పాలిటిక్స్ బలైపోతూ ఉంటారు చాలా మంది. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ చేయటం అంటే ఊరికే మన సబ్జెక్ట్ ఉన్నంత మాత్రం జాబ్ చేయలేము. సబ్జెక్ట్తో పాటు మన దగ్గర ఈ స్కిల్స్ కూడా ఉండాలి, జాబ్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి. అర్థమైందా? పక్కనోడితో అన్ని షేర్ చేయకూడదు. పక్కనోడు సరదాగా బిర్యానీ పెట్టాడు కదా అని మొత్తం అన్ని చెప్పేశావు. నో, నీ వేగ ఎక్స్పీరియన్స్లు, నీ లిస్టులు ఎక్కడి నుంచి పెట్టావు, చాలు ఎస్కే ఏమి చెప్పాడు, ఇవన్నీ ఏం వద్దు. ఓకే, అవన్నీ మనకు అనవసరం. మనం ఎంత లిమిటెడ్లో మాట్లాడాలో అంత లిమిటెడ్ మాట్లాడితే కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ అయితే 10 రోజులు వెళ్ళిపోతాం, చిరాకు వచ్చాయి. సో హౌ డు యూ హ్యాండిల్ కన్ఫ్లిక్ట్ విత్ కోవర్కర్స్ ఆర్ కస్టమర్స్? సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేస్తావు? ఐ అండర్స్టాండ్ దట్ కన్ఫ్లిక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్. చూసారా,
సో ఇక్కడ సింపుల్ గా వర్క్ అట్మాస్ఫియర్ లో కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, పాలిటిక్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఓకే, సో ఐ అండర్స్టాండ్ దట్ conflict is a part of working together. However, I am always eager to find solution to the problems. Okay, I am in my previous role, I have found that the best way to resolve conflict to have open dialogue. చూసారా, అదే అంటున్నా, వెనకాల నుంచి డైలాగ్ లేకుండా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడామనుకోండి ఆ దొంగ ఎవడో తెలిసిపోతుంది. అలా కాకుండా పక్క నుంచి మాట్లాడకూడదు, అన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫేస్ టు ఫేస్ అడగాలి, ఈమెయిల్ రాయాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నీ కలీగు, ఏం చేస్తావు? నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు ప్రమోషన్ వస్తుంది, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, నేను ఏడిపిస్తాడు, వాడు తెలిసిన చెప్పడు, ఏం చేస్తావు? చెప్పండి దీనికి సొల్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ పంపించాలి, అది నీకు ఆ ఇమీడియట్ రిక్వైర్మెంట్ నీకు కలీగ్ తెలుసు, నీకు తెలీదు. ఓకే, సో నీ కలీగ్ని అడిగావు, వాడు ఏంటి, వాడు తెలిసినా చెప్పడు, వాడు తెలిసినట్టు బిల్డప్ ఇస్తాడు, సాయంత్రం చెప్తా, పొద్దున్న చెప్తా, ఎదుగుతా అంటాడు. కానీ ఇమీడియట్గా పంపించాలి, అప్పుడు ఏం చేస్తావు? ఒక పక్క నీకు రిక్వైర్మెంట్ కంప్లీట్ అవ్వాలి, ఒక పక్క నుంచి ఇది కంప్లీట్, ఏం చేస్తావు? సింపుల్ లాజిక్, ఫస్ట్ నువ్వు అడుగుతావు, మంచిగా రిక్వెస్ట్ చేస్తావు, రిక్వెస్ట్ అయినప్పుడు వినపోతే ఏం చేస్తావు? డైరెక్ట్ ఈమెయిల్ పెట్టాలా? ఎవరిని పెట్టాలి? ప్రాజెక్ట్ మేనేజర్. తన్నుకుంటా వస్తుంది రిప్లై, అర్థమైందా? ఏమని పెడతావు? పొలైట్గా, సో కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ ద బిలో డీటెయిల్స్, ఇట్ వాస్ వెరీ అర్జెంట్ రిక్వెస్ట్, ఐ నీడ్ టు గివ్ దిస్ డీటెయిల్స్ ఆన్ ఇమీడియట్ బేసిస్, ఏఎస్ఏపి అసాప్ అని పెట్టి కింద సో ప్రాజెక్ట్ మేనేజర్ సీసీలో పెట్టామనుకో, నీకంటే ముందు ఆడే భయపడతాడు ప్రాజెక్ట్ మేనేజర్, తొందరగా వాడిని ఫాలో అప్ అవుతాడు, తొందరగా వాడు. అప్పుడు అది ఫార్మల్గా, అంతేగాని వాడి దగ్గర కొట్టకూడదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని కొట్టేయకూడదు. కొంతమంది కొట్టేసినా కొట్టేస్తారు తెలియని వాళ్ళు, అనే కదా. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్ళి అడిగి గొడవ పడతావా? చిన్నపిల్లలాగా గొడవ పడితే అన్నికంటే తెలియగలడు వాడు రకరకాలుగా చెప్తా ఉంటాడు, నీకెందుకు ఇవ్వాలి అనొచ్చు, లేకపోతే నాకు తెలియదు అనొచ్చు, ఎతకాలి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. అదే మెయిల్ రాసామనుకో ఫార్మల్గా అంటించాలి. ఇవి కూడా ఇంపార్టెంట్, ఆఫీస్ పాలిటిక్స్. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ కాన్ఫ్లిక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్. హౌఎవర్, ఐఎమ్ ఆల్వేస్ ఈగర్ టు ఫైండ్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్. ఓకే, సో నేను ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడంలో చాలా ఈగర్గా ఉంటా. ఇన్ మై ప్రీవియస్ రోల్స్, ఎప్పుడు చూసారా ఇక్కడ అన్ని ప్రీవియస్ రోల్స్ అలా చెప్తే మీరు రియల్ టైం అని చెప్పి నమ్ముతారయ్యా. అందుకే వాడు ప్రీవియస్ రోల్ అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, ఐ హావ్ ఫౌండ్ దట్ ద బెస్ట్ వే టు రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్, అంటే ఒక సొల్యూషన్ కనుక్కున్నాడంట. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కి ఓపెన్ డైలాగ్ విత్ మై కోవర్కర్స్ అండ్ కస్టమర్స్. ఏదైనా సరే డైరెక్ట్ గా అడగండి, ఇండైరెక్ట్ గా కాదు. నీకు కావాలి ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్ గా అడుగు, కావాలి అని, ఇండైరెక్ట్ వద్దు. ఓకే, ఐ ట్రై టు లిజన్ దర్ కన్సర్న్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ కన్సర్న్స్ ని వింటా. ఓకే, అండ్ వర్క్ టుగెదర్ ఫైండ్ ఎ సొల్యూషన్ దట్ వర్క్స్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ పాయింట్ చెప్పాలి. సో రేపొద్దున్న నీకు ఇంటర్వ్యూలో నిన్ను ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అడిగినప్పుడు, ఓకే, సో నీకు నీ కలీగ్స్ మంచోళ్ళు కాదు, లేకపోతే నీ మేనేజర్ మంచోడు కాదు, ఏం చేస్తావు? ఈ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అడుగుతూ ఉంటాను ఇంటర్వ్యూలో. ఓకే, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఏంటో అప్పుడు ఏం చెప్తావు? ఓపెన్ డైలాగ్. సో ఫస్ట్ ఓపెన్ డైలాగ్ అంటే డైరెక్ట్ గా అడుగుతావు. స్టిల్ ఈజ్ నాట్ లిసన్, దెన్ యూ నీడ్ టు రైట్ అన్ ఈమెయిల్ అండ్ యూ విల్ ఇన్ఫార్మ్ టు యువర్ లీడ్. అంతే, నువ్వు వెళ్ళి ఆయన కొట్టకూడదు, తిట్టకూడదు, కంపెనీ అది ఇద్దరిని పీకేస్తారు. అర్థమైందా? ప్రొఫెషనల్ గా డీల్ చేయాలి. ఒకటి నీకంటే పైన ఉన్న వాళ్ళతో నువ్వు చెప్పాలి వెంటనే, సార్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అతని దగ్గర నుంచి కొంచెం పంపించండి. ఆర్ఎల్స్ యూ నీడ్ టు రైట్ అన్ ఈమెయిల్ డైరెక్ట్లీ, ఇంకా తేడాగా ఉంటాయి. ఓకే, ఈమెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో రియల్ టైంలో కమ్యూనికేషన్ కన్నా ఈమెయిలే చాలా వ్యాలిడ్. అర్థమైందా? సో ఎక్కువ మీరు కమ్యూనికేషన్ కన్నా ఈమెయిల్కే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి మీరు రియల్ టైం. ఓకే, ఈమెయిల్ అనేది కన్క్లూజివ్ ఎవిడెన్స్. అదే మాటలు చెప్తామనుకో, అరే బాబు అది ఇవ్వరా అంటే నాకు ఇవ్వలేదండి, ఎప్పుడు చెప్పేది అంటాడు. తర్వాత అది ఈమెయిల్ రాస్తే ప్రూఫ్, ఎప్పుడు వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏంటి అనేది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఈమెయిల్ రూపంలో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈమెయిల్ రూపంలో సో మీరు చూడాల్సి ఉంటుందండి. చాలా ఉన్నాయి ఇందులో, ఇది అవసరం లేదు, కొన్ని అవసరం లేదు. ఇది సేమ్ క్వశ్చన్స్ అడిగాడు ఇందాక. క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇందాకడే కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవన్నీ చెప్పాం, ఏం అవసరం.
ఇది కూడా అయిపోయింది కదా. సో ఫెమిలియర్ అంటే SAP, ఇది కూడా అయిపోయింది. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ హైడ్ అంటే నేను సెలెక్ట్ చేసుకుంటే, సో వాట్ వుడ్ బి యువర్ ప్రయారిటీస్ అంటే కంపెనీలో నేను సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఏం చేస్తావు, డ్యూరింగ్ యువర్ ఫస్ట్ వీక్లో ఏం చేస్తావు అని అడిగాడు. సో ఇక్కడ చూడండి ఆన్సర్ కూడా ఇచ్చాడు. డ్యూరింగ్ మై ఫస్ట్ వీక్ ఆన్ ది జాబ్ ఐ వుడ్ లైక్ టు గెట్ ఫెమిలియర్ విత్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఫీచర్స్. అంటే ఏంటి, సో నేను కంపెనీలో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ నేను ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి, సిస్టమ్ అంటే SAP అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి సాఫ్ట్వేర్స్ ఏమున్నాయో చెక్ చేసుకుంటా. ఓకే, ఐ ప్లాన్ స్పెండ్ టైమ్ లెర్నింగ్ హౌ టు యూజ్ ద సిస్టమ్ ఎఫెక్టివ్లీ. సో దానికి కొత్త ఆస్పెక్ట్స్ కానీ న్యూ లెర్నింగ్స్ కానీ ఏమంటే డెఫినెట్గా నేను KT ప్లాన్ చేసుకొని ఓకే సో ఆ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకుంటా అని చెప్పాలి. ఇన్ ఎడిషన్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ రిలేషన్షిప్ విత్ మై కలీగ్స్. అంతేనా? సో ఎప్పుడైనా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యామంటే నీకు హెల్ప్ చేసేది ఎవరు ఫస్ట్, నీకు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు ఫస్ట్, నీకు లీడ్ నీకు ట్రైనింగ్ ఇవ్వాలి, నీ లీడ్ నీకు KT ప్లానింగ్ ఇవ్వాలి. లేదా లీడ్ లేని పక్షంలో ఎవరు, మీ సీనియర్స్ అంటే కలీగ్స్. సో కలీగ్స్ దగ్గర మనం ప్రాపర్గా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, కలీగ్స్ దగ్గర మనం అటు ఇటు ఉన్నామంటే ఇన్ఫర్మేషన్ రాదు. సో అదే ఇంకా సింపుల్గా డ్యూరింగ్ మై ఫస్ట్ వీక్ డ్యూరింగ్ మై ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆన్ ది జాబ్ ఐ వుడ్ లైక్ టు గెట్ ఫెమిలియర్ విత్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫీచర్స్. I plan to spend time learning how to use the system effectively so that I can provide the best customer service possible. So best customer service possible ante best customer service customer ki better service ఇవ్వాలి అంటే ఫస్ట్ we should understand the system గురించి తెలుసుకోవాలి, ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి, కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, కంపెనీ సేల్స్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తుంది, ఆర్డర్ మేనేజ్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది, ఇవన్నీ KT ప్లానింగ్ తీసుకోవాలి. ఫస్ట్ వీక్లో KT ప్లానింగ్ తీసుకోవాలి అండ్ సిస్టమ్ సంబంధించిన యాక్సెస్ ప్లానింగ్ తీసుకోవాలి. యాక్సెస్ ఏంటిది, SAP సర్వర్ యాక్సెస్లు, మనకి ఈ సర్వర్ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఆథరైజేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కూడా అయిపోయింది మనకి. సో ఇదేంటి ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అంటే ఇది మంది కాదు, సో ఇది అవసరం లేదు. ఇది ఇంకా కొన్ని క్వశ్చన్లు చెప్తాను, ఇవే కాకుండా టుమారో. ప్రస్తుతానికి ఇవి చూడండి. సో ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సి ఈ క్వశ్చన్స్ ఏమైతే నేను పెట్టానో ఈ క్వశ్చన్స్ మీరు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చదవాలి. సో ఇవి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు చదవాలండి. ఇవి చదివితే మీరు రేపొద్దున కూడా ఆర్డర్ మేనేజ్మెంట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదువుతాను. మీరు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి, ఓకే వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి సో మీరు ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేసుకొని మంచిగా హైలైట్ చేసుకుంటారో చేసుకోండి, హైలైట్ ఎలా చేసుకోండి. ఇది హైలైట్, ఇది ఆన్సర్, తర్వాత ఇది హైలైట్, సో ఇది ఆన్సర్, ఇది హైలైట్, ఇది ఆన్సర్. ఓకే, ఇది హైలైట్, ఇది ఆన్సర్. సో నచ్చినప్పుడు హైలైట్ చేసుకోండి ఇట్లా. ఓకే, సో మంచిగా దీన్ని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆర్డర్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. ఒకటి, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, కోవర్స్తో కంప్లీట్ వచ్చినప్పుడు ఓపెన్ డైలాగ్, డైరెక్ట్గా ఓపెన్ డైలాగ్ చేస్తాం అండ్ డిస్కస్ చేస్తాం. అండ్ ఇఫ్ నీ చేతిలో లేనప్పుడు, ఇఫ్ సిచ్యువేషన్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ డిస్కస్ దిస్ విత్ యువర్ లీడ్స్ అండ్ మేనేజర్. నీ చేతిలో లేనప్పుడు ఆర్ఎల్స్ యూ కెన్, ఇంకోటి ఏంటి, ఫార్మల్గా ఇన్ఫార్మ్ చేయాలనుకుంటే ఆర్ఎల్స్ యూ కెన్ రైట్ ఎన్ ఈమెయిల్ అండ్ పుట్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ సీస్. అది కొంచెం ఇంకా బాంబు, పెద్ద బాంబు అది. ఓకే, సో కాబట్టి సో ఇట్లా అయినా చేయొచ్చు. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్యాట్ డిస్కౌంట్స్ కానీ ఆ కంపెనీ ఫీచర్స్ వాడికి చెప్పి, కస్టమర్ కొన్నిసార్లు మొండి కస్టమర్ తగులుతాడు. ఈ రోజు పంపించలేదండి, రేపొద్దున పంపించాలి, ఈ రోజు రాగా నాకు రేపొద్దున వస్తుందంటే నేను తీసుకొని అంటాడు. వాడికి ఏం చెప్తాము, కస్టమర్ని మనం బుజ్జగించి, అరే బాబు నీకు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్లో నీకు ఈ క్యాట్ డిస్కౌంట్స్ ఇప్పిస్తాము, ఓకే నీకు ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి కొంచెం చెప్పాల్సి ఉంటుంది. అలాంటిది సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలని అడిగాడు. అలాగే ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి మనకి, సేల్స్ ఫోర్స్, జోహో, ఇవి SAPతో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో SAP సేల్స్ ఆర్డర్తోనే కాకుండా
సేల్స్ ఆర్డర్ ఎస్ఏపీలోనే కాకుండా అదర్ టూల్స్లో కూడా మనం వర్క్ చేస్తామని చెప్పాలి. సో మార్కెట్లో అనుగుణంగా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి టెక్నాలజీస్. ఓన్లీ ఎస్ఏపీలో మాత్రమే పని చేస్తావా అని అడుగుతాడు. నో, ఐ విల్ వర్క్ విత్ అదర్ టెక్నాలజీస్లో కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ అదర్ టెక్నాలజీస్ ఆల్సో లైక్ జోహో, సేల్స్ ఫోర్స్ అండ్ అదర్స్. ఓకే, అలాగా ఇవి జస్ట్ లైక్ మీ పర్సనాలిటీని చెక్ చేసేందుకు యూజ్ చేసే క్వశ్చన్స్ ఇవి ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి. సో షిప్మెంట్లో ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, షిప్ సెపరేట్గా చేసుకోవాలని చెప్పాం. అండ్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఫోన్ నెంబర్ రాంగ్గా ఉంటే ఏమవుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకొని ఫోన్ చేసి డైరెక్ట్ డిస్కస్ చేసుకోవాలని చెప్పినాం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. అండ్ టుమారో ఇంకా ఆర్డర్ మేనేజ్మెంట్ మీద కంప్లీట్గా మనం బిల్డింగ్ ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేద్దాం. ఆ తర్వాత మీరు ఓకే సో మీరు ఆ తర్వాత మీరు ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో మీరు అందరూ గ్రూప్లో యాడ్ అయ్యారా? అందరూ గ్రూప్లో యాడ్ అయ్యారా? గ్రూప్లో ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా? అందరూ గ్రూప్లో యాడ్ అయ్యారా? ఓకే, లేని వాళ్ళు ఉన్నారా? గ్రూప్లో గ్రూప్లో అందరూ యాడ్ అయ్యారా?